స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఉపవాస కూడికల 2వ రాత్రిలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకై అందరం చేతులెత్తి దేవుని నామమునకు స్తోత్రములు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయనతో సహవాసములో పాలు పొందగలరో, ఆయన సన్నిధిలో నిలిచి ఉండగలరో వారు బహుధన్యులుగా ఆ జీవ గ్రంథములో రాయబడుతున్నది. కార్యములు, క్రియల గ్రంథములు. దేవుని వాక్యములో మనం చదువుతున్నప్పుడు వారి క్రియలు వారి వెంట వచ్చును అని వ్రాయబడింది. మనము ప్రార్థించే సమయాన్ని ఉపయోగించుకొని ప్రార్థనకు వస్తే అది మనకు ధన్యత. దేవునితో సహవాసములో గడుపుట మనకు ధన్యత. ఆ ధన్యతను పోగొట్టుకున్న వారు దౌర్భాగ్యులుగా మిగిలిపోతారు. దానికి ఇంకా కన్సెషన్స్ ఉండవు, అపాలజీస్ ఉండవు, క్షమాపణలు ఉండవు, కొట్టివేతలు, తీసివేతలు, అవి ఇవేమీ ఉండవు. ఆయన గ్రంథములో వ్రాయబడినది మాత్రమే మనము గూర్చి అక్కడ సాక్ష్యం ఇస్తూ మన వెనక వస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 3 రోజులు ఉపవాస కూటానికి ఎంత ఇదవుతున్నారు. మరి కొన్ని సంఘాల్లో చూసినప్పుడు వాళ్ళు ఎంత శ్రేష్ఠుగా అనుకుంటున్నాను మీతో పోలిస్తే. ఎందుకో తెలుసా? 50 రోజులు ఉపవాసాలు చేస్తున్నారు. ఉపవాసం ఉన్నారు లేదా గొడవ తర్వాత అనుకోండి. కానీ 50 రోజులు వరుసగా దేవుని సన్నిధిలో గడపడం అంటే వారు ధన్యులా కాదా? చెప్పండి. రాత్రి వచ్చిన వాళ్ళు కొంతమంది లేరు, ఈ పగలు వచ్చిన వాళ్ళు కొంతమంది లేరు. అంటే వంతులు వేసుకుంటున్నట్టున్నారు. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే నష్టపోయేది ఎవరంటే పాస్టర్ గారు కాదు. పాస్టర్ ఎప్పుడు నష్టపోదు. ఎవరు దేవుని సన్నిధిలోనికి రావాలో వారే నష్టపోతారు. నీ జీవితంలో నీవు నీ కుటుంబము నష్టపోకుండా ఉండాలి అంటే ఆయన మందిరములో గడపడం నేర్చుకోవాలి. అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల కూటంలో కూర్చున్నప్పుడు నా శరీరం చాలా బలహీనత ఆవరించి కాంతారావు గారు వాక్యం చెప్తున్న సమయంలో వెళ్ళిపోయాను. ఎప్పటి వరకు వచ్చే వరకు శరీరం అంతా బలహీనంగా ఉంది. ఇప్పటికీ బలహీనతగానే ఉంది. కానీ నా మనసు అంతా ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో. కృపను కోల్పోవడం కంటే దౌర్భాగ్యం, శాపగ్రస్తమైంది ఏది లేదు. మనకు వయస్సు, ఆరోగ్యము అన్నీ బాగున్నప్పుడే ఆయన కృపను పొదుపు పెట్టుకోవాలి. అందుకే సామెతల గ్రంథంలో సొలొమోను ద్వారా దేవుడు ఒక మాట వ్రాయించాడు.
సోమరి ఎవరు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఏం చేయాలంటే దాని నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోవాలి. అంటే నీకంటే నాకంటే జ్ఞాని ఎవరు? చీమ. అది సంపాదన కొరకు సమయము. వర్షకాలం వచ్చినప్పుడు అది ఆహారం తెచ్చుకోవడానికి వీలుండదు కనుక దానికి సమయం ఉన్నప్పుడు అవన్నీ వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకొని వచ్చి అన్నీ ఒక చోట సమకూర్చొచ్చి నేను ఇల్లు కట్టుకున్నా, అందరూ పెట్టుకున్నాను. ప్రజాస్వామ్యం, దాన్ని సామ్యవాదం అంటారు. కమ్యూనిజం. ఆ కమ్యూనిజం అంతా ఎవరి దగ్గర ఉందో తెలుసా? ఈ చీమల్లోనూ, ఆ చెత్త పురుగుల్లోనూ, వాటిలోనూ కనబడుతుంది. మన దగ్గర ఒళ్ళో దాచుకుందామా, చెందును ముడి కట్టుకుందామా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు స్వీట్లు లేకపోతే పలావులు, ఏ మాంసం ముక్కలు ఏం చేస్తుంటారు? మూట కట్టి పట్టుకెళ్తుంటారు. ఇంటికనే ఎవరున్నారు, ఎవరు లేకపోయినా పట్టుకెళ్ళి 3 రోజులు దోశలు తింటారు. ఆ తర్వాత రాత్రులు విరుసిన అవి వేరు అనుకోండి. చీమలు అలాగేవు. అన్నీ కలిసి కష్టపడతాయి, కలిసి తెస్తాయి, కలిసి దాస్తాయి. వాటికి ఆకలైనప్పుడు వెళ్ళి దాచి దాంట్లో నుండి తింటాయి. అంటే వాటి నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి రోజు నేను పగలేమి మాట్లాడలేకపోయాను. రాత్రి ఏమి నేర్చుకున్నాం? ఏమి ధ్యానం చేస్తున్నాం? 50వ కీర్తన. మనం ఆ మొదటి వచ్చిన అన్ని ధ్యానం చేసిన అది ఇంకా సంపూర్ణం కాలేదు. మరి కీర్తనంతస్తులో ఈ ఉపవాస కూడికలో ధ్యానం చేయాలని ఆత్మ ప్రేరేపించింది కొద్ది దినాల క్రితం. అయితే శరీర బలహీనతను బట్టి దాన్ని పూర్తి చేయగలనా లేదా ఈ కూడికలో అయ్యే సమయం కనపడలేదు. ఆ మొదటి వచ్చిన మళ్ళా చూద్దాం. చూడండి. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను ఆయన పిలుచుచున్నాడు. 2వ వచనం, పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ వచనానికి ఆ వచనమే ప్రత్యేకత కలిగి ఉంటుంది. రాత్రి కొంతసేపు చెప్పాను. తూర్పు నుండి పడమటి వరకు ఉన్న భూజనులందరినీ ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేని కొరకు? నేను పిలిచాను, సంఘములో పిలిచామని చెప్పాను. దేని కొరకు? దేని కొరకు పిలిచామని? ఉపవాస దినమును ప్రతిష్ఠించుట కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకొరకు పిలుస్తున్నాడు? 2-3 విషయాలు మీకు చెప్పాలని తలుస్తూ ఉన్నాను. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం
మొదటి 2 వచనాలు చదువుదాం చూడండి. 55వ అధ్యాయం మొదటి వచనం. సరిగ్గా చదవండి, స్పష్టంగా, గట్టిగా, స్పష్టంగా చదవండి. దప్పిగా కొనిన వారలారా నేల యొద్దకు రండి, రూకలు లేని వారలారా రూకలు మీరు వచ్చి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకే ద్రాక్షారసమును కాయను కొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కొంతసేపు ధ్యానం చేయవలసిన వాక్య భాగం, కానీ క్లుప్తంగా అవుట్లైన్స్ అని చెప్తున్నాను. దప్పికొనిన వారలారా నేల యొద్దకు రండి. దప్పిక కలిగిన వారు ఎంతమంది ఉంటారు? దప్పిక అంటే దాహం. దాహమైన వాళ్ళు ఎవరున్నారో చేస్తుంది. దాహం ఇదంట. దాహం ఉంటారు. సినిమా పాటలు ఉంటాయి. వచ్చేస్తాం పాట. ఆఖరి ఏమంటుందంట? దాహం ఉందంటే ఎవరికి? ఫ్యామిలో పడ్డవాడికి. ఓకే, ఆకలేదంట, దాహం లేదంట. కానీ ఏ మనుషుడు కానీ ఏ జీవి కానీ దప్పిక లేకుండా ఉండదు. ప్రతి జీవి, ప్రాణమున్నది ప్రతివి దప్పిక కొట్టుకుంటుంది. చెట్టు చేమలు కూడా దప్పికొంటుంది. ఆఖరికి భూమి కూడా దప్పిక కొట్టుకుంటుంది. ఎక్కడ మనం చూస్తుంటే ఎదురద్యాలు మారుతుంది. ఎండిన భూమి దేని కొరకు చూస్తుంది? వర్షం కొరకు, వర్షం కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం భోజనం చేసినప్పుడు భోజనంతో పాటు ప్రక్కన ఏం పెట్టుకుంటాం? నీళ్ళ చెంబు పెట్టుకుంటాం. దప్పిక లేని వాడు చస్తాడు. శరీరములో నీళ్లు ఉండాలి. దప్పిక కొనిన వారలారా ఎడరమన్నాడు, నీళ్ళ యొద్దకు రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ రాలేదా? ఉందా? నిద్రతో అనుకోవడం ఎక్కడిపోయిందా? మా చిన్నప్పుడు పాట ఉండేది. ఇప్పుడు ఆ పాట మీకు ఎవరికి రాదు. దాహము గల వారలారా నీళ్ళ యొద్దకు రండి. దాహము గల వారలారా నీళ్ళ యొద్దకు రండి. అయ్యా పాఠం ఎందుకు పాటలు ఎక్కడ రావు? దాహం గలవాళ్ళు. ఏ దాహము? దాహంలో మనిషికి నీటి దాహం ఉంది, రకరకాల దాహం. కొంతమందికి ధన దాహం ఉంటుంది, డబ్బు సంపాదించాలి. మనకి ఏ దాహం ఉండాలంటే దేవుని ఎలా దప్పిక కలిగి ఉండాలి, వాక్యము కొరకు దప్పిక కొని ఉండాలి, ప్రార్థించడం కొరకు దప్పిక కొని ఉండాలి. ఈ దాహం తీర్చుకోవడం కోసం ప్రతి ఉదయం సాయంత్రం ఏం చేస్తాం? ఇది వరకైతే నూతు దగ్గరికి వెళ్ళి బిందులు పట్టుకొని కావిళ్ళు పట్టుకొని తోడుకుని తెచ్చుకునే వాళ్ళ నూతుల దగ్గర. ఇప్పుడు
ఇవి వచ్చినాయి, కుళాయిలు వచ్చినాయి. అవి కూడా ఉదయం సాయంత్రాలే విప్పుతాడు. ఆ సమయానికి అవి పట్టుకుని ఉంచుకోవాలి. పూర్వకాలం చెరువులకి లోతులకు వెళ్ళేవారు. యేసు ప్రభు యెరూషలేముకు వెళ్తున్నారు పస్కా పండుగకి. సమరయ గ్రామం గుండా వెళ్తున్నారు. ఒక బావి కనిపించింది, సుఖార్ అనే బావి. అక్కడ ఆయన కూర్చున్నారు. అంతలో ఒక స్త్రీ వచ్చింది. ఆమె నీరు తీసుకొస్తుంది. బావంటే మన బావులు చేపలు వేసుకోవడే బావులు కాదండి. మన అబ్రహాం తవ్వించిన బావులు, ఇస్సాకు తవ్వించిన బావులు, యాకోబు తవ్వించిన బావులు అవన్నీ చూస్తూ ఉన్నాం. అవి దిగుడు బావులు అంటారు వాటిని, చాలా పెద్ద బావులు. మెట్లు ఉంటాయి, చాలా లోతుకు దిగి వెళ్ళాలి. పూర్వకాలం తాడు చెట్టు ప్రమాణం కింద కొలిచేవారు. 6 తాళ్ళు లోతు, 7 తాళ్ళు లోతు అనేవారు. లేదా నిలువులు. నిలువు అంటే నిలువెత్తు మనిషి 6 అడుగులు అన్నమాట. అది 6 నిలువులు, 7 నిలువులు అంటే 6 ఆరులు 7 ఆరులు అని. తాడంటే ఎన్ని అడుగులు? తాడు చెట్టు 20, 50 అడుగులు. అమ్మా సరుదునమ్మా, ఇవాళ లేపే ప్రార్థనలు లేపే ఉద్యోగం నీదే. అంత లోతులోకి బిందెలు పట్టుకుని వెళ్ళి పైకి తెచ్చుకొని ఆమె వెళ్ళింది, తెచ్చింది. ప్రభు అడిగాడమ్మా కొంచెం దాహానికి నీళ్ళు. అదేముంది, మీరు యూదులు, మేము సమరయులు, మా నీళ్ళు మీరు తాగుతారా? అని తెలివైంది. ఈ వేశ్యా వృత్తి కలిగిన వాళ్ళు తెలివైన వాళ్ళు. వాళ్ళ మాట చతురత ఉంటుంది. ఈ బావి మన పితరుడైన యాకోబు బావి. ఎవరు బావి? మన పితరుడైన, నేను నీ జాతిలో దాన్నే. అంటే సమరయులు అంటే ఎవరంటే అన్యులకి యూదులకి మధ్యలో పెళ్లిళ్ళు జరిగినప్పుడు వాళ్ళని వెలివేస్తున్నారు. వాడు సమయ వెలువైపెట్టు వాళ్ళు. ఈ సమయ ప్రాంతం కూడా వెళ్ళకూడదు. కానీ ఈ పస్కా పండుగ సమయంలో ఈ సమరయకుండా వెళ్ళకపోతే తిరగేసుకుని వెళ్తే చాలా దూరం వస్తుంది కనుక దాన్ని ఆ పస్కా పండుగ సమయంలో ఆ ఊరుకుండా వెళ్ళడానికి పెద్దలు అనుమతించారు. ఇప్పుడు ఏమంటుంది, మన పితరుడు తగిన వారి. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా, నీరిచ్చు నీరు త్రాగితే మరలా తప్పుకుంటాం, కానీ నేనిచ్చి నీళ్ళు త్రాగితే మరి ఎన్నటికి దప్పికొనవు. దేవునికి స్తోత్రం. అది అంటుంది వెంటనే, అయ్యా నేను ప్రతిదినం వచ్చి నీళ్లు తోడుకోలేకపోతున్నా, నీళ్లు నాకు ఇవ్వవా? అది మీ ఆయన గారు లేదు సార్, ఆయన లేదండి, నాకు ఆయన లేదండి. నిజమే చెప్తుంది. నీకు 5 భర్తలు ఉండేది, 5 పెనిమిత్రులు ఉండేది. ఇప్పుడు ఉన్నవాడును
నీ వాడు కాదు. ఎవరిని వెనక్కేసావు, తప్పుకున్నా. అప్పుడు ఏం చేసిందంట ఆమె? వెంటనే ఆకుండా అక్కడ విడిచిపెట్టి ఊరిలోనికి పరిగెత్తుకెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీకు చూపిస్తాను రండి అని అందరినీ పిలుచుకొచ్చింది. అందరూ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దప్పిక వెళ్ళిన వాడు నేల దగ్గరకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దప్పిక వెళ్ళిన వారులారా నేల యొద్దకు రండి. రోకలు లేని వారా మీరు వచ్చి కొని. ఏమంట? రోకలేదు, మరి ఏమంటున్నాడు? పనమంటున్నాడు. సరే, అది ఇంకోసారి మాట్లాడుతున్నాడు. రండి, రోకలు లేకపోయినను ఏమి ఈయకే ద్రాక్షారసమును పాలను కొనుడి. మీ దగ్గర డబ్బులు లేకపోయినా మీరు ఏమి అవ్వకుండానే మీ దగ్గరకు వచ్చి కొనుక్కోండి. అని కొనుక్కోవడం అంటే ఏదో ఒకటి ఇవ్వాలి, వస్తు మార్పిడి చేయాలి. మా చిన్నప్పుడు వస్తు మార్పిడి, సీతఫలాలు కొనాలంటే గుడ్లో బియ్యము, సీతాఫలాలు ఆకులు పొంగడాలు కొనాలన్నా, అది చిలకడ దుంపలు కొనాలన్నా, రేగికాయలు కొనాలన్నా, తేగలు కొనాలన్నా ఇవన్నీ వచ్చేవి. ఓ సాల్ట్ బియ్యమే, ఆ సాల్ట్ వడ్లు తెచ్చి ఈ ఏదైనా పదికెళ్ళిపోయారు. ఎడ దగ్గర ఉన్న పిల్లలు వాళ్ళ అమ్మలు తెచ్చిన ధాన్యం నుంచి ఆనందపడకుండా ఆ సాల్ట్ పట్టుకొచ్చేసి ఇచ్చేసి మళ్ళీ అర్థం చెప్పండి, తక్కువ ఇచ్చేవారు. అంటే వస్తు మార్పిడి అంటుంది. ఇప్పుడు మనం దాహంగా ఉన్నాం, ఆకలితో ఉన్నాం, రోకలు లేక డబ్బులు లేకపోయినా వచ్చిన దగ్గర కొనుక్కున్నాను. దేంతో కొనాలి? టూపికే చెప్పారు. నీ దగ్గర ఒకటి విలువైనది ఉన్నది, అదేంటి అంటే నీ హృదయం. ఆ హృదయాన్ని ఆయనకి ఇచ్చేయి. అప్పుడు ఆయన నీకు అవన్నీ ఇచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పిలుపు, దాహము కొనిన వారలారా నేల యొద్దకు రండి. దప్పికొనిన వారలారా నేల యొద్దకు రండి. ఆకలి కొనిన వారలారా ఇదిగో ఇక్కడ ఆహారం ఉందో రండి. ఎక్కడ ద్రాక్షారసం ఉంది రండి. పాలున్నాయి రండి. ఎక్కడ పాలు ఉన్నాయి, ద్రాక్షారసం ఎక్కడ ఉంది, రుచి ఎక్కడ ఉంది, ఆహారము నీళ్ళు ఎక్కడ ఉంది, సంఘములు ఆయన సిద్ధపరిచిన వాటిని వచ్చి మనము వాటిని తినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస కూడికలు అందుకొంటే ఏర్పాటు చేయు. నీకు కావలసినంత వాక్య ఆహారమును తినడం. నీ సమయాన్ని ప్రార్థన హెచ్చించడం ద్వారా నీ కన్యని ప్రార్థన పడిపోతుంది, చదువు పడిపోతుంది. అదే చెప్తుంది కదా. మరి మనల్ని ఎలా కాపలా చేస్తున్నా అర్థం కాలేదు. ఆడికి చేసేస్తుంది అయితే రెండో కోట్లో దొరికింది మాకు నమ్మకం. ఎంత మొదలుపెట్టేసి ఇప్పుడా అవి ఎందుకు సరే. మరొక
యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథంలోనే 11వ అధ్యాయం. అక్కడ మరొక పిలుపు వినబడుతుంది. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయను. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. దేవునికి స్తోత్రం. చెదరిపోయిన వారిని సమకూర్చుటకు ఆయన జనములను పిలుచుటకు ఏమి నిలబడుతున్నాడట? ఒక ధ్వజము నిలవబెట్టును. ధ్వజం అంటే జెండా, ఒక జెండా. ఏది ఆ జెండా? ప్రభువైన యేసుక్రీస్తే ఆ జెండా, ఆ ధ్వజం. యెహోవా నీసి. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను నిలబెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఒకసారి మనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఆయన పిలుపు అక్కడ మనకు వినబడుతూ ఉన్నది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారలారా. ఏ భారం? రండి రండి యేసుని యొద్ద రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు. ప్రయాసపడి భారము మోయువారలారా, ప్రయాసపడి భారము మోయువారలారా, ప్రభుని చెంతకు పరుగెత్తుడి.
ఇక నేను జ్ఞాపకొచ్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా పాప భారమును మోసుకొని పోవచ్చున్న వారికి విశ్రాంతి కలుగు చేయడానికి ఆయన పిలుపుని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, భ్రష్టులైపోయిన వారు, రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆరాధనకు వస్తూ మరలా జారిపోయి లోకంలోనికి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయి భ్రష్టులైపోయి ఆ పండుగలో ఈ పండుగలో కలిసిపోయి మరలా మురికిలోనికి ఆ ఊపిలోనికి దిగజారిపోయిన భ్రష్టులైన వారిని పిలుస్తున్నవాడు. భ్రష్టులైన వారిని పోగు చేయటకు ఆయన ఒక ధ్వజమునెత్తి వారిని పిలువనంపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చేయండి. అందరూ స్తోత్రాలు చేయండి. గట్టిగా 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 చూడండి. వ్యాధిగ్రస్తులైన వారు వారి వ్యాధిని పోగొట్టుకోవడానికి ఎక్కడికి పోతారు? హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్ మా హాస్పిటల్ ఉంది, మా హాస్పిటల్, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇదివరకు లేవు మా చిన్నప్పుడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ మలబెల్లి ఉండేది, ఓ ఊళ్ళో ఉండేది, రాయమండ్రిలో ఉండేది,
ఇవి తప్పితే రోదరన్ హాస్పిటల్ ఉండేది, దాని లేడీస్ హాస్పిటల్ అనేవారు. జరిగినప్పుడు అనంత్ పాల్ గారు అని ఒక చక్కటి డాక్టర్ గారు ఉండేవారు. చాలా ఆపరేషన్లు కూడా చేసేవారు ఆయన దగ్గర. ఆయన ఉన్నప్పుడు అదంతా హాస్పిటల్, ఆపరేషన్ థియేటర్ ఉండేది, గదులు ఉండేవి, ఆ స్టాఫ్ అంతా అక్కడే ఉండేవారు. నర్సులు, హెల్త్ విజిటర్స్, ఈ మందులు ఇచ్చేవాళ్ళు, డాక్టర్లు, వారికి జీపు అవన్నీ అక్కడే ఉండేవి. అర్ధరాత్రి వెళ్ళినా వారు చూసేవారు. ఇప్పుడు లేవు, అన్నీ బాగున్నప్పుడు లేవు. ఏమీ బాగున్న రోజులు, ఏమీ లేని రోజుల్లో వాడు ఉన్నారు. అందరూ ఎక్కడికి పోయారంటే అక్కడికి పోయేవారు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? మా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నేను పోలేనుకో, మేము పోగు చేసుకున్నాయన్నీ ఎవరు బాగా పిండగలరో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎందుకు మీరు రాజమండ్రి మన ఆ మెయిన్ బజార్లోకి వెళ్తే దారంలో పోతుంటే ఏం చేస్తున్నాం నాకు తెలియదు, కానీ ఆ ఇల్లు ప్రక్కన ఉన్న ఆ మనుషులు కొంతమంది రండి 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 ఎక్కడికి ఆ చీర కొట్లు ఇవి కొత్త మోడల్స్ వచ్చినాయండి. పాఠం గారితో నాకు ముందు 4 సార్లు వెళ్ళే నేను అర్థం నన్ను పిలుస్తా పాఠం గారిని పిలుస్తున్నాను. యా అది ఈ కొట్టుకోనాడు మాట్లాడడం ఉంటుంది. పైగా ఆవిడకి కూడా వచ్చిన అసిస్టెంట్ ఒకరు అని అనుకున్నాను. విజయ్ పంతులు గారు రండి రండి ఈ కొట్టోడు వెళ్తుంది, ఆ కొట్టోడు వెళ్తుంది, ఈ కొట్టోడు 50 మంది చేయట్లు అర్థమైపోతున్నారు. వాళ్ళు ఎవరు? వ్యాపారస్తులు. తమ సరుకును అమ్ముకునేవారు. కూరగాయలు మనం సంతలోకి వెళ్ళినప్పుడు కూడా కూరగాయలు అయ్యేటప్పుడు వంకాయలు బాగున్నాయి, టమాటాలు బాగున్నాయి, అయ్యేవారు ఒకటి అనిపిస్తుంటారు, ఒకటి ఇటు పిలుస్తుంటారు, ఒకటి అనిపిస్తుంటారు. వాళ్ళు వ్యాపారస్తులు. ఇక్కడ వ్యాపారస్తుని పిలవడం లేదు, నీ పరమ తండ్రి పిలుస్తూ ఉన్నాడు, నీ సృష్టికర్త పిలుస్తూ ఉన్నాడు. నీవు పాడైపోవడం చూసి, నీవు చనిపోవడం చూసి, నీవు పాపంలో ఉండడం చూసి భరించలేక ఆయన నిన్ను పిలుస్తున్నాడు. భ్రష్టుడైపోయిన నా బిడ్డ, నువ్వు నా సన్నిధిలోకి వచ్చావు, మారు మనసు పొందావు, ఆలయంలోకి వచ్చేవాడివి, కానీ పాడైపోయావు, వెలుగైపోయావు, జారిపోయావు, బురదలోకి పడిపోయావు, ఊపిలోకి వెళ్ళిపోయావు, ఏకలోకి వెళ్ళిపోయావు. నువ్వు రా అని ఆయన తన చెయ్యి చాపి భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి అంటున్నాడు. మరో చోట్ల రాయండి, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా మొదటి అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. త్వరగా దిగండి. నేను మాట్లాడాలా? చదువు. దర్శనం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెలియెత్తుము. నేను పిల్లలను పెంచి ఏం చేశాను? గొప్పవారినిగా చేశాను. వారు నా మీద ఏమయ్యారు? అమ్మా ఏమయ్యారు? తల్లి చెప్పండి, ఏమయ్యారు? ఏమయ్యారు నాయన వాళ్ళ ఏమయ్యారు? ఎవరు ఎవరు ఎవరా పిల్లలు? ఎవరా పిల్లలు? ఎవరా పిల్లలు? మీరు ఎవరు? నేను మాత్రం ఆయన పిల్లవాడిని, నేను మాత్రం ఆయన పిల్లవాడిని.
నేను మాత్రం ఆయన పిల్లవాడిని, నేను మాత్రం ఆయన పిల్లవాడిని. మీరు గాడిదల పిల్లలో, కుక్కల పిల్లలో, పందుల పిల్లలో, మల్లుల పిల్లలో, కోడి పిల్లలో నాకు తెలదు. నేను మాత్రం దేవుని పిల్లవాడిని. ఇప్పుడు కలిగిందా? నా పిల్లలను ఏం చేశారు? పెంచి పెద్ద చేసి గొప్పవారిని చేశాను. వారు నా మీద తిరుగబడి ఉన్నారు. ఎత్తు తన కామందు ఎరుగును, దానికి తన సంతవాన్ని ఎరుగును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, సర్ప సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, మీకు శ్రమ. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు జరుగుతున్నాం. హల్లెలూయా. శ్రమలోనికి వెళ్ళబోతున్నారు కనుక, కీడులోనికి వెళ్ళబోతున్నారు కనుక, ప్రమాదంలోనికి వెళ్ళబోతున్నారు కనుక, వాటిని తప్పించడానికి భ్రష్టులైన పిల్లలారా, చనిపోయిన పిల్లలారా, దూరంగా వెళ్ళిపోయిన పిల్లలారా, తిరిగిపడిన పిల్లలారా, తిరిగి నా యొద్దకు రండి, రండి. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రాలు జరుగుతున్నాం. హల్లెలూయా. ప్రేమతో పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు, దయతో పిలుస్తున్నాడు, కరుణతో పిలుస్తున్నాడు. ప్రభువా, నేను నిన్ను విడిచి వెళ్ళిపోయిన తర్వాత నా శరీరం కుళ్ళిపోయింది, నా మదడు కుళ్ళిపోయింది, నా హృదయం కుళ్ళిపోయింది, నా గుండె చెదిరిపోయింది, నా దేహమంతా రోగాలే రోగాలే. నీవు దేహమంతా రోగాలతో ఉన్నా, హృదయమంతా చెడిపోయినా, నా దగ్గరగా నిన్ను బాగు చేయవాడను నేనే. దేవునికి స్తోత్రం. మనం బాగు చేయబడాలంటే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు దగ్గర బాగు చేసి స్వస్థపరిచి దేవుని దగ్గరకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది బేతస్త కోనేటి దగ్గర అప్పుడప్పుడు నెలకోసారి అవుతుందో, 2 సార్లు అవుతుందో, పరలోకంలో నుండి దేవదూత దిగొచ్చి ఆ కోనేటిలో నీళ్లు కదపగా ఎవడు ముందు దానిలోనికి దిగునో వాడేమవుతున్నాడు? బాగుపడుతున్నాడు. దానికి అక్కడ ఎవరన్నారు? యెరూషలేములో
అప్పుడు ఎంత దగ్గర మునిగితే బాగుపడతారని ఎన్ని టీవీలో చెప్పారు, ఎన్ని మైకులు అనౌన్స్మెంట్ చేశారు. రాజు ఇంటింటికి వెళ్ళి రండి 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 అని పిలిచాడా, ఆఖరి పిలిచాడా, యాజకులు పిలిచాడా, లేవీలు ఎవరైనా పిలిచారా? మరి అక్కడ ఎలా ఉన్నారట? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎందుకు 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 దేవదూత ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు నీళ్లు కదిలిస్తుందో తెలీదు. కనుక నీళ్లు కదిలించిన వెంటనే ఎవడైతే అందులో ముదుగుతారో నీళ్లు ముట్టుకుంటారో వారు మాత్రమే బాగుపడతారు. కనుక 1, 2, 3 అనుకుంటారు కదా, రెడీగా ఉన్నారు. ఇక్కడ మీకోసం ఒక 20 పాటలు పాడుతుంది. పాటలన్నీ అయిపోయాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి అన్నారు. మెల్లిగా చెప్తాను, ఇప్పుడు వస్తాను, ఇప్పుడే వస్తారు పొద్దున్న. మనం ఏ పిల్లలు భ్రష్టులు అయిన పిల్లలు. ఏ పిల్లలు చెప్పండి, ఏ పిల్లలు? అందుకే మనకి రోగాలు వదలడంలే, ఈ సమస్యలు వదలడంలే. ముందు గుండెలో ఉన్న మనసులో ఉన్న కుళ్ళును, ఆ అసూయను, ఆ దోషాన్ని మనం తీసి బయట పారవేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను 4 ఆపరేషన్ చేయించుకున్నాను తెలుసు కదా. అది క్యాన్సర్ ప్రారంభం అన్నారు. నేను చాలా అదృష్టవంతులండి, ప్రారంభంలోనే నీకు తెలిసింది అని అన్నాడు డాక్టర్. అదృష్టం కాదు, ధన్యుని, దేవుని కృప, దేవునికి స్తోత్రం. కానీ డాక్టర్ గారు ఏం చెప్పండి, 3 నెలలకు ఒకసారి వచ్చి మీరు చెక్ చేయించుకోవాలి. ఈ పక్క వచ్చింది, దాన్ని తీసేశారు. ఈ ప్రక్క కూడా ఏమో చెక్ చేశారు, లేదు. ఒకవేళ ఉండుంటే దానికి కీమో పెట్టాలన్నారు. అలాగే మా జాన్ కూడా అలాగే వైద్యం చేయించుకుంటున్నాడు. ఎన్ని నెలలకు ఒకసారి ఆయన వెళ్ళాలి. ఎందుకు అంటే ఏమండి ఎంతకాలం రావాలని అడిగాను. అలాగా వస్తూ ఉండాలి. అంటే ఏమో దీన్ని నమ్మడానికి లేదు. ఎక్కడన్నా చిన్న 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 దొంపు ఉంటే అదేం చేద్దాక పాకేస్తుంది. కనుక 3 నెలలకు ఒకసారి ఏం చేసుకోవాలి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. భయమా ఏదో మందులు, దానికి మందులు రాస్తుంటారు. పాపము యొక్క వేరు అలాంటిది, ఏదైన వేరు. ఆ వేరు ఉన్నట్టు మనకు తెలియదు. అది ఎక్కడో ఉంటుంది, అది ఎక్కడో కొంచెం తడి తగలగానే అదేం చేస్తుంటే మొలక ప్రారంభమవుతుంది. మనలో దాగి ఉన్న పాపము అలాంటిది. దానిని అణగబట్టాలంటే, దాన్ని చేయకుండా ఉండాలంటే మనము దేవుని సన్నిధిలో నిత్యము దేవునితో గడపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ అగ్ని దానిని కాల్చివేస్తూ ఉంటుంది. అందుకొరకు ఆయన సన్నిధిలో ప్రార్థనలో మనము గడపం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొందులకు పిలుస్తూ ఉన్నాడు. మారు మనసు పొంది భ్రష్టులైపోయి చెడిపోయిన వారిని పిలుస్తూ ఉన్నాడు. రోగులైన వారిని బాగుపడడానికి పిలుస్తూ ఉన్నాడు. దప్పిక కొనిన వారిని దాహం
తీర్చుకోవడం కొరకు పిలుస్తూ ఉన్నాడు. వాక్యం అనే ఆహారము, పాలు, ద్రాక్షారసము, రొట్టె విరుచుట, ద్రాక్షరస పానము చేటు కొరకు ఆయన మనలను పిలుచుచున్నాడు. ఎవరు ఆయన పిలుపుని విని ఆయన దగ్గరకు వస్తారు వారు ధన్యులు. చెవి గలవాడు, ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినును గాక. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకందుకు పిలుస్తున్నాడు. ప్రకటన గ్రంథములో మరొకందుకు పిలుస్తున్నాడు. ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయం 11వ వచనంలో చదువుదాం. మరియు ధవళమైన సింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండడం చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొంది సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును, పాతాళ లోకమును, మృతుల లోకమును, అగ్నిగుండములు, పాతాళ లోకములు వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండములు పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథములో రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్నిగుండములో పడవేయబడెను. దేవునికి స్తోత్రం. దేని కొరకు పిలుస్తున్నాడు తెలుసా? తీర్పు ఓ మానవోడా నీకటి ఏనోను తెలియోనా. ఓ మానవోడా నీకటి ఏనోను తెలియోనా.
దేవుడు పిలుస్తూ సుబ్రహ్మణ్య గారు ఒక పిలుపుని గురించి మీకు చెప్పాడు. ఆయన చెప్పాడని నేను దాని గురించి జ్ఞాపకం చేయాలి. ఎందుకు పిలిచారు, దేని పిలిచారు చెప్పండి. పెండ్లి విందుకు దేనికి చెప్పాలందరూ, పెండ్లి విందుకు, పెండ్లి విందుకు పిలువబడిన వాడు ఎవరెవరినో పిలిచాడు. వాడు ఎవరు రాలే. 2 సార్లు తిరిగారు, 3 సార్లు తిరిగారు, 10 చాలా మంది దగ్గరికి వెళ్ళి ప్రభు నమ్మకం అని చెప్తాం. నమ్ముకున్నాడు. ఇల్లు అదో అంటారు, ఆ పని ఉంది, ఈ పని ఉంది అన్నారు. మా రాము అంటాడు, నేను పెళ్లికి ఒప్పుకున్నానండి, అది పూర్తయ్యే వరకు రానండి అంటాడు. అందరూ రావాల్సిందే. అలాగే రాలేదు. వాళ్ళు పెళ్ళని అప్పుడు పోయాడు, ఎట్లు కొనుక్కున్నాను అక్కడ పోయాడు, ఇల్లు కట్టుకున్నాను అక్కడ పోయాడు, ఇంకేదో పోయాడు, ఇంకోదో పోయాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరు ఎక్కడికి వెళ్ళారు? మొండ కంచెల్లోకి, వీధుల్లోకి, రోడ్ల మీదకి అడుక్కున్న వాళ్ళని, పేదవాడిని, అంగహీనుల్ని, గుడ్డి వారిని వాళ్ళని తీసుకొచ్చారు. అందరూ వచ్చారు. వచ్చిన వారికి ఏమి ఇచ్చారంట? అక్కడ ఏమేయబడింది? పెండ్లి వస్త్రములు. పెండ్లి వస్త్రము. అందరూ కూర్చొని ఉన్నారు భోజనానికి. ఇక వంటలు ప్రారంభమవుతాయి అనగా ఈ యజమానుడు, విందు యజమాని వచ్చి అందరూ వస్తున్నారు. నాలాంటి వాడు ఒకటి కనపడ్డాడు. అది స్పెషల్. అందరూ ఈ డ్రెస్ వేసుకొచ్చారు, కానీ నేను ఎందుకు వేసుకు రావాలని అది ఆ డ్రెస్తోనే వచ్చాడు. ఏ డ్రెస్? అది దసరా గుడిలో డ్రెస్ వేసుకొచ్చాడు, ఏం డ్రెస్ వేసుకొచ్చాడు. ప్రత్యేకించబడిన వస్త్రములు వేసుకోలే, విందుకు సంబంధించిన వస్త్రములు వేసుకోలే. మన అంబానీ వాడి ఇంట్లో పెళ్లి జరిగింది. 700 కోట్లు ఎంత అయిందా? అందరూ విమానాలు వేసుకెళ్ళారు. సినిమా యాక్ట్లో అయితే ఎవరో బాగా కోట్లు వాళ్ళందరికీ వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ రమ్మన్నారు. వాళ్ళకి అలాంటి పెళ్లి జయలలిత తన కొడుకు పెళ్లి చేసింది. అప్పుడు అలాగే ఆ వెండి గిన్నెలు, బంగారం గిన్నెలు, ఇంకా ఏవో బట్టలు అవన్నీ ఒక కిట్టు 2 లక్షలు ఎంతో అప్పుడు ఇచ్చి పెళ్లి పిలిచింది. పెళ్లి నన్ను పిలుపుతారు మీరు ఎలాగా? పెళ్లి బట్టలు పట్టదండి కంట అని ఇప్పుడు వీళ్ళందరూ ఏ బట్టలు వేసుకెళ్ళారు? అంబానీ గారు గురించిన ఆ బట్టలు వేసుకెళ్ళారు. వాళ్ళకి లెక్కలు ఉంటాయి, గుర్తులు ఉంటాయి.
ఇప్పుడు ఈ ఇంద్రియ యజమానుడు కూడా ఒక గుర్తు, ఇంద్రియ యజమానుడి యొక్క గుర్తు. వీడికి ఆ గుర్తు లేదు. రే ఎవడరా వీడు అని అడిగారు, అంటున్నాడు. రే రండి, వీడెవడో అక్రమంగా చొరబడ్డాడు, వీడిని తీసుకెళ్ళి అక్కడేమన్నాడు చీకటి పెట్టాడు. వచ్చినోడు వాళ్ళతో పాటు ఆ డ్రెస్ వేసుకుని వెళ్తే ఈ తెప్పలున్నాయా? దేవుని పిల్లలారా, మనం కూడా సంఘంలో సంఘ నియమాలకు కట్టుబడి ఉండాలంటే నేను పెసరట్టు అంటుంటాను. ఈ పెసరట్టు తగలయ్యా 2 సార్లు అటు ఇటు ఎత్తే పెసరట్టు ఏమైపోతే మాడిపోతాం. చంద్రబాబు గారు హోటల్లో పెసరట్టుకి ఫేమస్ ఒకప్పుడు. అప్పుడు మన చిన్నప్పుడు చంద్రబాబు గారు అంటే నేను ఎవరికి ఆయన పెసరట్టు తినడానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారు. మరి అక్కడ కూర్చొని కొంతమంది వచ్చారు, పెసరట్టు రోస్ట్ అంటే బాగా కాల్చమని. రేపు ఎప్పుడన్నా ఆ దోశ లాంటి అని చెప్పి రోస్ట్ అయితే, లేకపోతే ఆ రోస్ట్ అనకపోతే ఏముందో తెలుసా, ఆ పిండే 2 సార్లు ఎలాగైనా ఆ పచ్చి పిండి పట్టుకొని పెట్టేస్తున్నాం. రోస్ట్ అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాలుతాడు అన్నమాట. మనం రోస్ట్ అయిపోతాం. ఆ పెళ్లి వస్త్రాలు సంఘ నియమాలు పాటించకపోతే మనం ఏమైపోతాం? రోస్ట్ అయిపోతాం. పిలుచుచున్నాం. ఆ పిలుచుతున్నాడు ఎవరో కనకరావు గారు పాట పెట్టుకున్నారు. అది ఉంది. ఎక్కడికి పిలుస్తున్నాడని? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం ఏది? ఆయన ఉన్నది పరిశుద్ధ స్థలం. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. విందుకు పిలుస్తున్నాడు, ప్రార్థించడానికి పిలుస్తున్నాడు, తనను ఆరాధించడానికి పిలుస్తున్నాడు, మారు మనసు పొందడానికి పిలుస్తున్నాడు, బాప్తిసం పొందడానికి పిలుస్తున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడడానికి పిలుస్తున్నాడు, భరించడానికి పిలుస్తున్నాడు, భ్రష్టులైపోయిన వారు తిరిగి లేవనెత్తబడడానికి పిలుస్తున్నాడు. చివరి పిలుపు ఏంటో తెలుసా? నరులారా శరీరంలో ఉండగా. ఇక అత్యంత లాస్ట్ పిలుపు ఏంటో తెలుసా? రండి నా సింహాసనం ముందుకి, నీ కథలన్నీ తెలుస్తా. తీర్పు. దేవునికి స్తోత్రం. తూర్పు నుండి పడమడి వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు అందరిని ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. ధ్వజమెత్తి పిలుస్తున్నాడు. ఇశ్రాయేలుని ఏలవేసి పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇదివరకు అవన్నీ పిలవడానికి ఏల వేసేవాడు. దూరంగా వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు చెప్పినా వినపడతాడు. ఓయ్ 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 ఇప్పుడు జనం ఎక్కువైపోయి ఏమన్నా ఆయన అవసరం. అప్పుడు జనం తప్పుకుంటారు. ఓయ్ ఓయ్ చిత్రకానికి వెళ్ళిపోయేటోడికి అంటే ఆ వెనక్కి దిగేసేవాడు. అది ఏదెవరికి దూరంగా వెళ్ళిపోయినాడు. బడిలో ఏదెవరికో తెలుసా? ఈ గేమ్స్ వదులుతారు, అల్లాలు చేసేస్తున్నారు. ఇప్పుడు ఉన్నాయండి. ఈ ఎవరో డ్రిల్ మేస్తారు. ఇప్పుడు పీడియో సీడియో ఏదో అంటున్నారు. పీటీ ఫిజికల్ ట్రైనర్.
పీడిఎఫ్ కొంటాడు అంటున్నారు, ఫిజికల్ డైరెక్టర్, ఈ రకరకాల మేము డ్రిల్ మాస్టర్ మాకు ఒకే మాట, డ్రిల్ మాస్టర్. ఆయన ఏం చేసామంటే ఆ మెడలో ఉండేది ఎప్పుడు అది అంటే ఇప్పుడు ఎక్కడ అక్కడ ఏలవేసి పేవడం అంటే అల్లరి తగ్గించి అందరూ చేరుకోండి అని ఏలవేసి పిలుచుచున్నాడు తన ప్రజలను. దేవునికి స్తోత్రం. ఆయన పిలుపడుతున్నదా? నిన్ను పిలుస్తున్నాడు, మోకరించండి. నీవు ఏ స్థితిలో ఉన్నావో దానిని బట్టి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి పిలుస్తున్నాడు, ప్రార్థించుడు. నిన్ను నీవు ప్రభు ఎదుట సమర్పించుకోవడానికి, నిలబెట్టుకోవడానికి మోకాళ్ళ మీద ఉండండి, మోకాళ్ళ మీద